మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి జయసారథి అందిస్తారు. జయసారథి, చెప్పండి, అక్కడ అసెంబ్లీ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సౌజన్య, ఇక్కడ అసెంబ్లీ దగ్గర కొద్దిసేపటి క్రితం మంత్రుల సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మంత్రులంతా కూడా వేరువేరుగా భేటీ అవుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర ప్రాంత మంత్రులు అలాగే తెలంగాణ ప్రాంత మంత్రులందరితో కూడా ఆ రోజు యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆ అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా పడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో కూడా తెలంగాణ సమైక్యాంధ్ర విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రావాలనేటువంటి ఉద్దేశంతో మంత్రులంతా కూడా ఒకే బాట మీద ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అలాగే రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేల యొక్క రాజీనామాలు ఉపసంహరించుకునేటువంటి బాధ్యత కూడా మంత్రులకు అప్పగించారు. అలాగే ఈ రోజు నుంచి రాష్ట్రంలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఎంపీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాదీక్షకు దిగబోతున్నటువంటి సందర్భంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సమయంలో కూడా పెద్ద భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం ఎలా, అలాగే నిరసన దీక్ష విరమింపజేయడం ఎలా, ఇప్పటికే విజయవాడ లోపల దేవినేని ఉమా కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీటన్నిటి పైన కూడా చర్చించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాగం ఎమ్మెల్యేలంతా కూడా నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమై కూడా వారంతా కూడా తెలంగాణకు బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇరు ప్రాంతాల నేతలకు ఎవరి ప్రాంత ప్రజల వరకు పోరాడే విధంగా స్వేచ్ఛనిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా వివరించడానికి మనతో పాటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది, సమైక్యాంధ్ర అధిష్టానం విధానం కట్టుబడి ఉంటారా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. సార్ ప్రసాద్ గారు చెప్పండి, సమైక్యాంధ్ర విషయంలో కూడా అధిష్టానం మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సమైక్యాంధ్ర విషయంలో మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణకి అనుకూలంగా తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టమని కేంద్ర ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఈ రోజున మేమందరూ కూడా వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయటం జరిగింది. ఒకటి, మాకున్నటువంటి సమస్య ఒకవైపు పార్టీ, ఒకవైపు మా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉంటాం. మేము ఏదైనప్పటికీ మా ప్రజల పక్షాన మేము నిలగలిగాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద కూడా మేము ఒత్తిడి తెస్తున్నాం. సమైక్యాంధ్ర కట్టుబడి ఉంటే పెద్ద రాష్ట్రం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃపరిశీలించండి అని మేమందరూ కూడా రాజీనామాల ద్వారా మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా హైకమాండ్ స్పందిస్తుంది. అందరి ప్రాంత మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మా ప్రాంత ప్రజలు మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఉంటే మేము రాజీనామాలు వెనక్కి తీసుకునేటువంటి క్వశ్చనే లేదు. ఈ రోజు మా హైకమాండ్ దృష్టిలో మేము ప్రత్యేకించి సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నామని మేము తెలపడం జరిగింది. మా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించమని మేము హైకమాండ్ మీద ఒత్తిడి తేవడం జరిగింది. సార్, మరి ఇంతకుముందు మీరు సిఎల్పిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఏకవాక్య తీర్మానం, అధిష్టానానికి సోనియా నాకు అధికారాన్ని కట్టబెడుతూ, కానీ ఆ విషయంలో మీరు మాట మార్చారని తెలంగాణ నేతలు మంత్రులు కూడా మీరు ఆరోపణలు చేస్తాం. వాస్తవంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి అదే. ఆ రోజున మేము అందరూ కూడా చాలా మంది శాసనసభ్యులు మేము ఆ రోజున ఏకవాక్య తీర్మానం ముందు చర్చ జరిగింది. చర్చలో మేము వ్యతిరేకించడం జరిగింది. అక్కడ ఉన్న మా ప్రాంత ప్రజలు రేపొద్దున తెలంగాణ విడితే ఎలా ఉండాలి ఏంటి దాని మీద కూలంకషంగా మాకు ఎజెండా లేకుండా ఒక అంశం ఏ విధంగా విడగొడతారన్నటువంటి ప్లాన్ లేకుండా మీరు దీన్ని తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తాం ఆ రోజు సిఎల్పిలో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్టీ కట్టుబడి మా మనోభావాలు ఇబ్బంది ఉన్నా ఆ రోజున పార్టీ కట్టుబడి మేము ఏకవాక్య తీర్మానానికి ఆమోదించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల్లో వెంటనే ఒక అర్ధరాత్రి డిసిషన్ తీసుకుని ఈ రోజున ఈ తెలంగాణకి తీర్మానాన్ని ఆమోదించడం వల్ల మేము కొంచెం హర్ట్ అయ్యాం. ఇంకా డీప్ గా చర్చ జరిగి విధి విధానాలు ఏంటి దీని మీద కూలంకషంగా చర్చిన తర్వాత నిర్ణయం ఏదన్నా తీసుకుంటే బాగుంది. కానీ మరి ఎవరితోటి డిస్కషన్ చేయకుండా మరి ఆంధ్ర ప్రాంత మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేతోటి కానీ ఏ విధి విధానాలు ఎలా ఉన్నాయని ఒక డిసిషన్ లేకుండా ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి మేము కొంచెం బాధపడ్డాం. అందుకే మా హైకమాండ్ నోటీస్కి తీసుకువెళ్ళటానికి మేము రాజీనామాలు చేశాం. ఈ రోజున తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం కానీ కొంతమేర మీరు చూసే
ముందుకొచ్చే ఉన్నారు, కొంత వారు కూడా వెనక తగ్గ ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా అందరి ప్రాంతాల యొక్క మనోభావాలకు అనుగుణంగానే హైకమాండ్ తప్పని సరైన నిర్ణయం తీసుకుంటున్నది నేను మా భావన. కోస్తా సీమ ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశంలో గట్టిగా వివరించలేకపోవడం వల్లనే ఆ రోజు ఏకవాక్య తీర్మానం జరిగింది. ఆ రోజే గట్టిగా వివరించి ఉన్నట్టయితే ఇంత దూరం వచ్చేది కాదని కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల్లో అభిప్రాయం ఉన్నట్టు కూడా తెలుస్తుందని మీరు వ్యవహరించిన మాట వాస్తవే. దాంట్లో ఆ రోజు సిఎల్పి మీటింగ్ లో కూడా వ్యతిరేకించినటువంటి మాసలే. కానీ పార్టీ హైకమాండ్ ఎంత వెనువెంటనే స్పందిస్తుందని అనుకోలేదు. రెండు ఒక మైనస్ ఏంటంటే ఆ రోజున జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్ ప్రధాన కారణం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉన్నా అఖిలపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ప్రజారాజ్యం పార్టీ కానీ మరి ఆ రోజున తీర్మానం పెడితే మేము పూర్తి మద్దతు ఇస్తామని తీసుకున్న నిర్ణయం వల్ల అఖిలపక్ష నిర్ణయం కూడా కొంత ప్రభావం దీని మీద చూపించింది. దానికే కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా అంత తీవ్రంగా స్పందించింది. ఏదేమైనప్పటికీ ఈ రోజున మేము చేసినటువంటి రాజీనామాలని ఉపసంహరించుకోము. తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు వేస్తాం. దాంట్లో ఏ విధమైన సంకోచం లేదు. మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటే మేము చూస్తూ ఊరుకోము. అంటే ఇది ఆంధ్ర కోస్తా ప్రాంత ప్రజల అభిప్రాయాలను ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా అర్ధరాత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల ఎమ్మెల్యేల వైఫల్యం అని కూడా పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని మీరేమంటారు? ఒకటి తప్పిదం అన్నది కొంతమేరకు ఒప్పుకున్నా మా పార్టీలో, కానీ తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ మా పార్టీని నిందించేటువంటి నైతిక హక్కు ఆ పార్టీ వారికి లేదు. ఈ రోజున ముందొక మాట వెనకొక మాట ఈ రోజున చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా మేము కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆ రోజున చేసిన నిర్ణయానికి ఈ రోజున చేసిన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఏదన్నా నిలదీయాలని చూస్తే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ వాదులుగా మేము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం. అంతేగాని వారికి నిందించే హక్కు తెలుగుదేశం పార్టీ వారికి కానీ బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీని నిందించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. వారు మమ్మల్ని డిమాండ్ చేసే నైతిక అర్హత వాళ్ళకి లేదు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ పై చేయి సాధిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు డ్రామా ఆడారని ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారని కూడా వారు అంటున్నారు. వాస్తవం అలాంటిది అని ఈ రోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీయే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించింది. రాజగోపాల్ గారు అలాగే శాసనసభ్యులు ముందర మేమే డిసిషన్ తీసుకున్నాం, తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్నారు. ఈ రోజున ఏదైనా కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ వారుగా. అంతేగాని తెలుగుదేశం వారు బీజేపీ వారు మా కేంద్ర సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని నిందించే హక్కు ఆ రోజు లేదు. ఆ రోజున వాళ్ళు వ్యతిరేకించలేదు. వారు ఆ తీర్మానాన్ని ఆమోదిస్తామని ఆ రోజు అఖిలపక్ష మీటింగ్ లో ఆ రోజున చెప్పడం జరిగింది. అలాంటిప్పుడు ఈ రోజున వారు మా కాంగ్రెస్ పార్టీని నిందించే హక్కు వారికి ఎందుకు ఉంటుందండి? మేము నిందిస్తున్నాం. ఈ రోజు మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది ఉన్నట్టు మాట వాస్తవం. పార్టీ దీని నిర్ణయాన్ని పునఃపరిశీలించమని మేము రాజీనామాల ద్వారా హైకమాండ్ ని కోరడం జరిగింది. అయితే లగడపాటి రాజగోపాల్ ఈ రోజు చేయబడుతున్న నిరదీక్ష ఆయన విజయవాడలో చేసుకోవాలని హైదరాబాద్ లో చేయడం ద్వారా ఆ ప్రాంతీయ ఉద్రిక్తలకు దారితీసే విధంగా ప్రయత్నిస్తున్నారని, అలాగే కొద్దిమంది గుండాలు కూడా హైదరాబాద్ లో ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని కూడా ఆ టీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మీరు ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరికైనా అయితే శాంతియుతంగా దీక్ష చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు ఢిల్లీలో వెళ్ళి దీక్ష చేయలేదు, అలాంటిది ఏం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ కనుక ఇక్కడ శాంతియుతంగా చేసే హక్కు ఎవరికైనా ఉంది. దీంట్లో వ్యతిరేకించవలసిన అవసరం లేదు. శాంతి భద్రతలకు అఘాతం కలిగించేటువంటి అంశం ఏదైనా సరే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా శాంతియుతంగా దీక్ష అయితే అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ప్రారంభంలో కొంత తప్పు జరిగినటువంటి వాస్తవం నిజమే. దాన్ని పునఃసమీక్షించుకోవడానికే రాజీనామాలు కూడా చేశామని, అయితే అలాగే శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి అవకాశం ప్రతి వ్యక్తికి ఉందని కేసీఆర్ కూడా గతంలో ఢిల్లీలో చేశారు. అలాగే రాజగోపాల్ కూడా నిరాదీక్ష చేయబోతున్నారని, దీన్ని అడ్డుకునేటువంటి హక్కు ఎవరు కూడా లేదని చెప్తున్నారు. సౌజన్య, విజయవాడ ఎమ్మెల్యే లగడపాటి రాజగోపాల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. లగడపాటి రాజగోపాల్